బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు తండ్రి వయసు ఉన్న వ్యక్తిగా గౌరవించానని ఇక నుంచి ఉపేక్షించేది లేదు అన్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని దుయ్యబట్టారు. అవినీతి వల్లే ఆయన ఓడిపోయారు అన్నారు. దేవుడి భూములను కబ్జా చేస్తున్నారు అని ఆరోపించారు. ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేది మాట్లాడుతున్నట. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. సిన్సియర్ గా సీరియస్ గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే, అంత గొప్పోళ్ళు అయితే కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారానే ఎవరన్నా? దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారు ఎవరైనా భూములు? పెద్దర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. ఏంది అంత ఉండాలి కదా భూదాహానికి ధనదాహానికి.